సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియబిడ్డ ఏలేటి జ్యోతి యొక్క పుట్టుకదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. షీస్ ఫ్రమ్ చినరంగపాలెం, భీమవరం. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన కృపా వాక్యం చేత మనందరితో మాట్లాడును గాక. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఏమి ఆరోగ్యాలన్నా ఆరోగ్యాలు సరిగ్గా లేవు అని మీలో కొందరు తప్పనిసరిగా అంటూ ఉంటారు. వయసు పెరిగే కొలది ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం ఉంది. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఈ దినాల్లో చాలామందిలో కనబడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కృంగిపోవద్దు అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మన జీవితాలలో కొన్ని అననుకూలతలు అనగా వ్యాధులు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, ఇంటిలో తట్టుకోలేని ఒత్తిడులు కానివ్వండి, ఇటువంటివి వచ్చినప్పుడు అనేక పర్యాయాలు ప్రభువారికి సమీపంగా రావడానికి ఇవి అవకాశాలు అనే గ్రహించే అనుభవంలోనికి రావాలి. మన బాధల్లో ఇటువంటి అనుభవం సాధారణంగా రాదు. కానీ మనము యేసు ప్రభువారిలో ఎదుగుతున్న వారిగా ఉంటే ఇటువంటి అనుభవాలు గుండా తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది అనే అనుభవం కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పదే పదే దావీదు గారి యొక్క అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుచేతనగా ఆ ప్రభువారి యొక్క దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తోంది అని కీర్తనాకారుడు చక్కటి పాట వ్రాశారు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా లోయల్లాంటి అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు ఆ ప్రియ ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకుందాం. ఇంట్లో ఉన్న యవనస్తులు ఏ రీతిగా ఉన్నారు? ఈ దినాల్లో యవనస్తులు దేవునికి లోబట్టంలే. దేవునికి లోబట్టం అనేది తరువాత, ముఖ్యంగా కనిపించిన తల్లిదండ్రులకే లోబట్టంలే. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులరా, ప్రియ యవన బిడ్డలరా, తల్లికి తండ్రికి లోబట్టం అనేది మీకు ఆశీర్వాదకరం. మీ భవిష్యత్తు బాగుగా ఉండాలి అనగా మిమ్మల్ని కని పెంచిన తల్లికి తండ్రికి లోబడి ఉండండి. మీ తోబుట్టులను గౌరవించండి. ఆయా సమయాల్లో పరామర్శిస్తూ వారితో మాట్లాడుతూ ఉండండి. ఒకే ఇంట్లో ఉంటారు, వారు మాట్లాడుకోరు. చాలా విచారకరమైన పరిస్థితి. ఈ రీతిగా ఎవరైనా బిడ్డలు ఉంటే
ఈ వాక్య హెచ్చరిక ద్వారా వారి జీవితాలను సరి చేసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంట్లో విధవరాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కష్టము మీ పరిస్థితి మాకు తెలుసు, తోడు లేని పరిస్థితి జీవితాన్ని కృంగింపచేస్తూ ఉంది, మీ కొరకు ప్రత్యేకముగా నేను ప్రార్థన చేస్తున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. పాటను విన్నారు కదూ, మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తుందో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. మా యవ్వన బిడ్డలను మీ కృపాసనం దగ్గరకు తీసుకుని వస్తున్నాం నాయన. ఈ పరిచర్య ద్వారా అనేక మంది యవ్వన బిడ్డలు రక్షింపబడటానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. ఈ దినాల్లో యవ్వనస్తులను సాతానుడు వశపరుచుకొని ఇష్టానుసారంగా జీవించేటట్టుగా చేస్తూ ఉన్నాడు. సాతానిక కుయుక్తు నుండి మా బిడ్డలు తప్పించబడి రక్షణానుభవంలోనికి రావడానికి మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం నాయనా. వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వృద్ధాప్యంలో అనేకములైన బలహీనతల చేత ప్రియులు బాధపడుతున్నారు ప్రభువా. మీరే సహాయం చేయండి స్వామి, కృప చూపించండి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనత నుండి మీరు తప్పించమని అడుగుతున్నాను నాయనా. అనేక కుటుంబాలలో శాంతి సమాధానాలు లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేవు ప్రభువా. దయతో సహాయం చేయండి నాయన, కృప చూపించండి ప్రభు. శాంతి ప్రదాతవు, సమాధాన కర్తవు, కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు నాయన. అదే రీతిగా సంఘాలలో కూడా సమాధానం లేవు ప్రభువా. దయతో సంఘం మీ శరీరమైన మీ సంఘంలో శాంతి సమాధానాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి వాక్య పరిచర్య మాకు మేలుకరంగా ఉండడానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. ఎప్పుడైతే పౌలు గారు యేసుక్రీస్తు నామమున ఆ దయ్యాన్ని వదిలిపోమని ఆజ్ఞాపించారో వెంటనే ఆ దయ్యము ఆమెను వదిలిపోయినట్లుగా గత పాఠంలో మనం ధ్యానం చేశాం. దీని ద్వారా మనము ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. దయ్యములు యేసు ప్రభువారికి శిష్యులకు లోబడుతూ ఉన్నాయి. దయ్యాలు లోబడుతున్నాయి కానీ, తుఫానులు దేవుని మాటకు లోబడుతున్నాయి కానీ మనుషుడు మాత్రం లోబడటం లేదు. ఎంతమంది సేవకుల యొక్క పరిచర్య మాటలు నువ్వు వింటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు? దేవుని వాక్యాన్ని విన్నా నీవు అమ్మా బాబు రక్షింపబడ్డావా? నీ పాప జీవితం నుండి నీకు విముక్తి కలిగిందా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఒక తండ్రిగా ప్రతిరోజు నేను ఈ రక్షణ గురించి నేను అడుగుతూనే ఉన్నాను, చెబుతూనే ఉన్నాను. ఎంతమంది ఈ విజ్ఞప్తికి లోబడి
రక్షణానుభవంలోనికి వస్తున్నారో వారిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా హృదయాన్ని కాఠిన్యం చేసుకున్న వారికి మరొకసారి బ్రతిమలాడి చూస్తున్నాను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి నీది, మరుక్షణం ఏమిటో తెలియదు. కాబట్టి ఉన్న పాటున ఉన్న చోటున ప్రభు యొక్క పాద సన్నిధికి రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఈ అమ్మాయిలోంచి ఎప్పుడైతే ఈ దయ్యం వెళ్ళిపోయిందో ఆమె నార్మల్ పర్సన్గా అయిపోయింది. సోద చెప్పడం మానివేసింది. సోద చెప్పడం మానివేయడం వలన ఆమెను మెయింటైన్ చేస్తూ ఉన్న యజమానులకు బాగా నష్టం కలిగింది. ఎప్పుడైతే వారికి నష్టం కలిగిందో వారు ఈ భక్తులపై ప్రతీకార చర్య తీసుకోవాలి అని ప్రయత్నం చేశారు. ఆ గ్రామస్తులను వారు ప్రేరేపించారు. ఏమి డబ్బిచ్చారు? ఆ గ్రామస్తులందరూ దొమ్మిగా దేవుని సేవకుల మీద పడినట్లుగా దాడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క వస్త్రాలు లాగివేశారు, చింపివేశారు, బెత్తాలతో కొట్టారు పిల్లరా. చివరికి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి వారి కాళ్లకు బొండ వేసి బిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పొరపాటు చేశారు, ఏ పాపం చేశారు? రక్షకుడైన యేసు ప్రభువు వారి యొక్క నామాన్ని కీర్తించినందుక ఈ బహుమానం, యేసు ప్రభువు వారి యొక్క సువార్తను చెప్పినందుక ఈ ప్రతీకారం ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. యేసు క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువాడు హింస పొందును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారిని చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు పౌలు గారు, శీల గారు చేస్తున్న పని మనకెంతో మాదిరి. మమ్మలను చెరసాల్లో వేశారు, మా కాళ్ళకు బొండాలు బిగించారు అని వీరేమి ఏడవడంలే. వారు ఏమి చేస్తున్నారనగా ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభు వారిని ప్రార్థిస్తున్నారు, ప్రభు వారి యొక్క కీర్తనలు పాడుతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మన శ్రమలలో మనము ఆనందించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ఏమిటి అనగా, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందెదరు. అవును, మనము ఆయన కుమారులమైతే తప్పనిసరిగా మన జీవితాలలో కష్టాలు వస్తాయి అనే సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచూ ఉన్నారు. గమనించాలి, అక్కడ యూదులు వీళ్ళను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే పౌలు, శీలలు వీరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. ఏమి అనుభవం అండి! ఈ ప్రార్థన వినిన తోటి ఖైదీలలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. వీరు చేసిన ప్రార్థన ఫలితంగా, శ్రమలో పాడిన పాటల ఫలితంగా మహా భూకంపము కలిగింది. ఇది గొప్ప ఆశ్చర్యం కదూ. 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవుని నామానికి స్తోత్రం. మన దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాడు ప్రియులారా. ఆయన బిడ్డలను తప్పనిసరిగా కష్టాలలో, నష్టాలలో ఆదుకుంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచుండుట చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయిను. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అనగా, ఆ చెరసాల నాయకుడు చెరసాలలో ఉన్న వారిని భద్రంగా కాస్తూ ఉండాలి. వారు ఎవరు బయటకు వెళ్ళిపోకుండా, వారు ఆ చెరసాలలో
ఏమీ గొడవలు పడకుండా భద్రంగా చూడవలసిన ఈ చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు అనగా బహుశా నిద్రపోతూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సర్లే, అందరి కాళ్లకు నేను బొండాలు వేశాను, ప్రతి తాళము గట్టిగా బిగించాను అని ఒక నిర్లక్ష్యంతో అతడు నిద్రకు ఉపక్రమించి ఉండి ఉండవచ్చు. అతడు నిద్రిస్తున్నాడు. అతడు నిద్రించిన తదుపరి ఈ గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. ఎప్పుడైతే వారు ప్రార్థించారో ఈ కార్యాలు జరిగాయండి. ఈ కార్యాలు జరిగిన వెంటనే చెరసాల నాయకుడు లేచాడు. చెరసాల నాయకుడు నిద్రపోవడం అతని నిర్లక్ష్యానికి హేతు. అతడు నిద్రపోవడం సరికాదు, కానీ మెట్టుకు అతడు లేచాడు అండి. అతడు ఎప్పుడైతే నిద్ర నుంచి మేలుకున్నాడో తలుపులు తెరవబట్టం, కాళ్లకు బొండాలు ఊడిపోవడం గమనించిన ఈ జైలు అధికారి ఇక నా మరణం ఖాయం అనుకున్నాడు. ఇక నన్ను తప్పనిసరిగా వీళ్ళు చంపేస్తారు అని అనుకున్నాడు. ప్రియులారా, ఇటువంటి సిమిలర్ అనుభవమే పేతురు భక్తుని యొక్క జీవితంలో జరిగింది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 18-19 వచనాలు. తెల్లవారగానే పేతురు ఏమాయినో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసం వెదికినప్పుడు అతడు కనబడునందున కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరియకు వెళ్ళి అక్కడ నివసించెను. ఈ సన్నివేశాన్ని మనము ఇంతకు ముందే ధ్యానం చేశాం. అటువంటి అనుభవమే ఇక్కడ జరుగుతుంది. ఇక నా పని అయిపోయింది, నన్ను చంపేస్తారు అని ఈ చెరసాల నాయకుడు చాలా భయపడుతున్నాడు. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుండడం చూచి ఖైదీలు పారిపోయాడు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనపోయాను. అప్పుడు పౌలు గారి సన్నివేశాన్ని చూచారు. ఏమంటున్నాడంటే ఆ జైలు అధికారితో, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. ఎంత మంచివాడండి పౌలు గారు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా శత్రులను ప్రేమించే అనుభవం, మనకు హాని చేసే వారికి సహాయపడే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ రీతిగా చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవుని నామానికి స్తోత్రం. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అవును, మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు వారికి కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉంటే మన శత్రువులను ప్రేమించే అనుభవంలోనికి రావాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఖైదీల యొక్క బంధకాలు ఊడిపోయాయో వారు పారిపోయి ఉండాలి కదూ, కానీ వారు పారిపోలేదు. కారణం పౌలు శీలలు పాడిన పాటలు, వారు చేసిన ప్రార్థనలు వారిలో గొప్ప కార్యాన్ని చేసి ఉండి ఉంటాయి. ఎప్పుడైతే పౌలు గారు చెరసాల అధిపతితో, బాబు నువ్వేమీ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని చెప్పారో ఆ చెరసాల అధికారి వణిగిపోయి ఉండి ఉంటాడు అండి. 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి, 30వ వచనం కూడా చదువుతున్నాను, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలి. జైలు అధికారి ఖైదీలైన పౌలు శీలల ముందు వణుకుతూ సాగిలపడడం మనం చదువుతున్నప్పుడు గ్రహిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారిని
స్తుతించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా తమ్ముడు, ప్రియా చెల్లి, ప్రభులో నువ్వు స్థిరంగా జీవిస్తే ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, కానీ ఎన్నడూ నిన్ను తోకగా ఉంచడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఆర్థికంగా నువ్వు పేదవాడు కావచ్చు, సామాజికంగా నువ్వు తక్కువవాడు అని సమాజము అనవచ్చు, కానీ నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ప్రభు మీద ఆధారపడితే నీ ద్వారా ఆ ప్రభు మహిమ పొందుతాడు. నీ జీవితంలో గొప్ప అనుభవం వస్తోంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 31వ వచనం నుంచి 33వ వచనం వరకు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవుని కార్యం జరిగితే ఒక వ్యక్తిగత జీవితంలో ఎటువంటి పరివర్తన వస్తుందో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు శీలకు సాగిలిపడి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? రక్షణ గూర్చి జైలు అధికారి ఈ ప్రశ్న వేయడం మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రక్షణ గూర్చి అడగడం ఏమిటి? బహుశా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేశాడు, ఈ గొప్ప కార్యానికి కారణం ఏమిటి అని అతడు ఆలోచించి, ఈ గొప్ప కార్యానికి కారణం వీరు యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా రక్షణయే కారణమని గ్రహించిన ఈ జైలు అధికారి వారిని అడుగుతున్నాడు. ఆ జైలు అధికారి ఈ ఖైదీలను సంబోధించిన విధానం మనకు ఆశ్చర్యాన్ని కలిగింపచేయాలి. ఏమంటున్నాడు? అయ్యలారా. చూచారా? ఖైదీలను అయ్యలారా. ప్రియులారా, యేసు ప్రభు వారిలో యథార్థంగా జీవిస్తే మనకు ఎన్నడూ కూడా గౌరవమే దక్కుతుంది. ఒకవేళ ఆర్థికంగా నీవు కృంగిపోయినా, ఆర్థికంగా నువ్వు పేదవాడు పేదదాను అయినా, ప్రభువులో యథార్థంగా జీవించడం ద్వారా ఉన్న విలువ వర్ణించలేము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడి తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ఈ మాటలు చదువుతుంటేనే శరీరము పులకరిస్తుంది. జైలు అధికారి వీరి యొక్క గాయాలు కడిగాడు. గాయాలు కడగడం మాత్రమే కాకుండా అతడు పరుగెత్తుకుని వెళ్ళి తన ఇంటి వారిని ఈ యొక్క చెరసాల్లోనికి తీసుకుని వచ్చి ఉంటాడు. చెరసాల్లోనికి తీసుకుని వచ్చి ఒక చిన్న మీటింగు ఏర్పాటు చేశాడన్నమాట. ఆ మీటింగులో పౌలు గారు యేసు ప్రభు వారు ఇచ్చే ఉచితమైన రక్షణ గూర్చి వివరించి ఉంటాడు. తద్వారా ఆ ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. ఆ ఇంటి వారందరూ రక్షింపబడటం మాత్రమే కాదు, ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తాం. అప్పటికప్పుడే ఆ రాత్రే పౌలు గారిని శీల గారిని ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో ఎక్కువగా ఆతిథ్య లక్షణం ఉండేదన్నమాట. లూదేమ్మ ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు జైలు అధికారి వారిని తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇస్తూ ఉన్నట్లుగా మనం గ్రహించాలి. అవును, మన జీవితాల్లో కూడా ఈ ఆతిథ్య లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. తద్వారా ఇల్లంతా దీవించబడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఇదంతా ఆ రాత్రే జరిగింది అన్న మాట. 35వ వచనం, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి అన్నారు కదా. ఉదయకాలాన్ని బహుశా వీళ్ళందరికీ తెలివితేటలు వచ్చినట్టుగా ఉన్నాయి. వారు కబురు పెట్టారు. కబురు పెట్టిన తదుపరి ఏమి జరిగిందో వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. పౌలు గారు ఎంత తెలివితేటలుగా వ్యవహరిస్తున్నాడో
ఆ వచనాలు చదువుతున్నప్పుడు మన శరీరాలు పులకరిస్తాయి, మన హృదయాలు ప్రభువారిని స్తుతిస్తాయి. ప్రియులరా, ప్రభు కొరకు యథార్థంగా జీవిస్తే ఎన్నడూ కూడా మనను ఆయన వదిలిపెట్టడు అనే అనుభవంలోనికి వ్యక్తిగతంగా మనం రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. సింహాల బోనులో దానియేలును కాపాడినవాడు, అగ్ని గుండంలో షడ్రకు మెషకు అబేద్నెగోలతో ఉన్నవాడు నీ జీవితంలో ఈ రాత్రి ఉన్నాడు. ఆ ప్రభువును ఆశ్రయించి ఆ ప్రభు కొరకు జీవించమని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఇంకా ఈ రక్షణానుభవంలోనికి రానివారు ఈ రాత్రి వరకు ఉంటే ఇది ఏ అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభును మీ హృదయాల్లోనికి ఆహ్వానించమని చెబుతూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.